హలో గాయ్స్, వెల్కమ్ టు తులసి వ్లాగ్స్. ఇవాళ మన పీజీ వంటల ఎపిసోడ్ 3లో చికెన్ మసాలా ఎలా చేసుకుందామో చూద్దాం రండి. నేనైతే ఇక్కడ 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దానిలో కొంచెం టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్, గరం మసాలా అండ్ కర్డ్ తీసుకున్నాను. ట్రస్ట్ మీ గాయ్స్, ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది. చూసారు కదా. నెక్స్ట్ నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం కారం తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. నెక్స్ట్ ఇలా చికెన్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. బికాజ్ మసాలా అంతా పీసెస్కి పడుతుంది కాబట్టి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని ఒక బౌల్లో పెట్టుకోవాలి. అలా ఆ బౌల్ని మీకు ఫ్రిడ్జ్ అవైలబుల్గా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదా విడిగా పెట్టినా కూడా మసాలా అంతా బాగా పట్టిపోయి చికెన్ బాగా స్మూత్ అయిపోయింది. ఆఫ్టర్ 1 అవర్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 2 బిర్యానీ ఆకులు వేసుకొని అవి కూడా కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టున్న చికెన్ని వేసుకొని ఆనియన్స్తో పాటు బాగా కలిసేలాగా కలపండి చికెన్ని. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత చూడండి మన చికెన్ ఎంత జ్యూసీగా అయిపోయిందో. నెక్స్ట్ మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్ వేసుకోండి. బాగా అదంతా కర్రీలో కలిసేలా కలుపుకోండి. ఈ రెసిపీ పీజీలో ఉండే వాళ్ళకి చాలా యూస్ఫుల్ గాయ్స్. బికాస్ సెల్ఫ్ కుకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి మన రూమ్లోనే మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అనేది రెడీ అయిపోతుంది 15 మినిట్స్లో. చూసారు కదా మన చికెన్ ఆయిల్ అంతా బయటకు ఎలా వచ్చేసిందో. అంతే గాయ్స్, చాలా ఈజీ అండ్ టేస్టీ చికెన్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.